కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల తర్వాత నెయ్యిలో కల్తీ జరిగిందని ఎంక్వైరీ వేయించారు కదా. ఈ 10 నెలలు ఎవరు పరిపాలించినట్టుగా? చంద్రబాబు నాయుడు పరిపాలించినట్టుగా, జగన్మోహన్ రెడ్డి పరిపాలించినట్టుగా? పరిపాలన చేసిన వారిది తప్ప, పరిపాలనలో లేని ఆయన తప్ప? అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టుగా? గడ్డిగాని పీకుతండా ఏం పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మానేసి? కనీసం క్వశ్చన్ చేయాలన్న ఆలోచన కూడా మర్చిపోయినట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రశ్నించడానికే పార్టీ పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఈ విషయంపై ప్రశ్నించాలనేది నా విన్నపం. కేవలం క్రైస్తవ మతాన్ని స్వీకరించాడనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని నిందించి మీరు అవమానపరచడం జరిగింది కాబట్టి దీనివల్ల కూటమి ప్రభుత్వానికి నష్టం తప్ప జగన్మోహన్ రెడ్డి వెంటికి కూడా పోదు. దీన్ని గుర్తించండి. మీరు తీసిన శాంపిల్ ఎప్పుడు తీశారు? మీ గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడు? ఆ కంపెనీ సప్లై చేసినటువంటి ట్యాంకర్లు మీరు ముందెందుకు వాడారు? ముందు బాగుంటే తర్వాత ఎందుకు చెడ్డగా వచ్చింది? తర్వాత ఒకవేళ కల్తీ జరిగి ఉంటే మీ తప్పు ఎందుకు కాదు? మీకు వచ్చినటువంటి 10 నెలల తర్వాత శాంపిల్లో కల్తీ జరిగింది అంటే 10 నెలలు వాళ్ళు సప్లై చేశారు కదా. 10 నెలలు సప్లై జరిగింది మీ ఆధ్వర్యంలో కదా. అప్పుడు ఆ టెస్టింగ్కి ఒక కమిటీ ఉంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి టెస్ట్లో పట్టుబడ్డటువంటి ట్యాంకర్లనే కదా మీరు వెనక్కి పంపారు. మరి అంటే ప్రతినిత్యం టెస్ట్ జరుగుతుంది అని కదా మీరు చెప్తుంది. 10 నెలలు బాగొచ్చి 11వ నెల తప్పు వస్తే మీ తప్పు అవుతుందా, మా తప్పు అవుతుందా? మీ గవర్నమెంట్ వచ్చిన 10 నెలల తర్వాత కల్తీ జరిగితే మీ తప్ప, మా తప్ప? ఆ కంపెనీ 2016లో బోలే బాబాకి పర్మిషన్ ఇచ్చి తెచ్చింది మీరా, మేమా? మీరు పర్మిషన్ ఇచ్చిన కంపెనీ, మీ దగ్గర ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి పర్చేస్ కమిటీ, మీరు 10 నెలలు పరిపాలించిన తర్వాత తీసినటువంటి శాంపిల్లో నిజంగా ఏదైనా కల్తీ ఉంటే నువ్వు కల్తీ చేసినట్టు, నువ్వు తప్పు చేసినట్టు. నువ్వు ఇంత బలంగా జంతు కొవ్వు ఉంది, ఇంత బలంగా పంది కొవ్వు ఉంది, ఇంత బలంగా చేప కొవ్వు ఉంది అంటే నువ్వే కలిపి ఏమైనా పంపించావా శాంపిల్కి?